హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాన్ జోయల్ కొరియా వ్లాగ్స్. మేము బాగున్నామండి, మీరు బాగున్నారా? ఈ వీడియోలో ఫుడ్ ఛాలెంజ్ తీసుకోబోతున్నాను. ఒక 10,000 కొరియన్ వన్. ఇక్కడ దీన్ని మానోన్ అంటారు. ఈ మానోన్తో మనం 3 మీల్స్ని కవర్ చేయగలమా? మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్, ఈవినింగ్ డిన్నర్, 3 మీల్స్ని మనం కవర్ చేయగలమా లేదనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. అంటే మనకు ఇది 600 INR వస్తుంది. 600 INRలో 3 మీల్స్ అంటే మనకు పెద్ద కష్టమేం కాదు అనిపించవచ్చు. బట్ ఇక్కడ దీన్ని 1 మానోన్ని వీళ్ళు మనం ఒక 100 రూపీస్ని ట్రీట్ చేస్తాం కదా, ఆ విధంగా ట్రీట్ చేస్తారనమాట. అందుకని చెప్పి అంత ఈజీ ఏం కాదు. ఈ ఛాలెంజ్ని నేను ఈరోజు తీసుకుంటున్నాను. ఒకసారి చూద్దాం మనం కవర్ చేయగలమా లేదా అనేది. సో ఈ వీడియో మీరు కంప్లీట్గా చూసారంటే చాలా ఎంటర్టైనింగ్గా, ఛాలెంజింగ్గా ఉంటుంది. సో దట్ మనకు ఒక ఐడియా వస్తుంది ఇక్కడ 1 మానోన్కి ఏమొస్తుంది, ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎలా ఉంటుంది, మనం ఫుడ్ సర్వైవల్కి ఎంత ఖర్చు అవుతుంది పర్ డేకి అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. సో లెట్ us గెట్ ఇన్ టు ద వీడియో. ఇప్పుడే ఇంటి దగ్గర నుంచి కాలేజీకి బయలుదేరుతా ఉన్నాను. సో ఈ కాలేజీకి బయలుదేరే దారిలో ఒకసారి చూడండి, ఇలా ముసలి వాళ్ళంతా ఇలాంటి వ్యవసాయం చేస్తూ ఉంటారు, కాయగూరలు అవి పండిస్తూ ఉంటారని మా మిస్సెస్ చాలా వీడియోస్లో చెప్పింది కదా. మీరు ఒకసారి కొరియన్ స్ట్రీట్స్ అనే వీడియో ఉంటుంది, అందులో చూడండి, క్లియర్గా చూపించింది. అప్పుడైతే ఇవి జస్ట్ వేసున్నారు, ఇవి మొక్కజొన్న చూడండి, అప్పుడైతే జస్ట్ వేసున్నారు. ఇప్పుడేమో మొక్కజొన్న కంకులు కూడా వచ్చేసాయి, చాలా ఫాస్ట్గా వచ్చేసాయి. ఈ మిరప కూడా వచ్చాయి, మధ్యలో మిరప ఉంది, ఆ మిరప కూడా వచ్చేస్తున్నాయి, ఈ మొక్కజొన్న కంకులు వచ్చేస్తున్నాయి. ఇవైతే పీచెస్ చెప్పిందిగా ఆ వీడియోలో, అప్పుడు చాలా పిందలుగా ఉన్నాయి. ఇప్పుడు చూడండి వాళ్ళు అవి కట్టేస్తున్నారు, ఎల్లో కలర్ బ్యాగ్స్ వేస్తున్నారు కదా చూడండి. ఇదంతా బ్లూబెర్రీస్ అనమాట, నెట్ వేసేస్తున్నారు. అదో ఆమె ఎవరో కోస్తూ ఉన్నారు అమ్మడానికి, బాగా పండిపోయిండాయి అనమాట ఇవి. ఇక్కడ GS25 ఉన్నది కదా, ఇది ఒక డిపార్ట్మెంటల్ స్టోర్. ఇది మా కాలేజీకి పక్కనే ఉంటుంది, గేట్ పక్కన. సో ఇక్కడైతే మనం బ్రేక్ఫాస్ట్ తిందామని ఇక్కడికి వెళ్దాం అనుకుంటున్నాను. ఈడ లేదు, కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి అనిపిస్తే అక్కడ ఎదురుగ్గా మీకు 7-Eleven అని కనబడుతుంది కదా, అక్కడికి వెళ్తాను. ఎందుకంటే ఇవే అనమాట బడ్జెట్ ఫ్రెండ్లీ. GS25కి ఎందుకు వెళ్ళానంటే అక్కడ శాండ్విచ్లు ఉంటాయి, అవి కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ. అక్కడికి వెళ్ళి చూస్తే శాండ్విచ్లు అక్కడ అయిపోయినాయి. సో అందుకని చెప్పి ఈ 7-Elevenకి ట్రై చేయడానికి కోసం అని చెప్పి 7-Elevenకి వెళ్తా ఉన్నాను. మన షాప్ నెంబర్ 2. లక్కీగా ఇక్కడ ఉన్నాయి 2800. థ్యాంక్ యూ. ఇక్కడ ప్లేసెస్ ఉంటాయి, ఈ ప్లేసెస్లోనే మనం కూర్చొని తినచ్చు. సో ఇక్కడే కూర్చొని దీన్ని ఫినిష్ చేద్దాం. మనం ఇచ్చిన 10,000 కొరియన్ వన్లో 2,800 బోను, 5,000, 6,000, 7,000 కొంచెం చేంజ్. సో మొత్తం 7,200 మనకి ఇంకా బ్యాలెన్స్ ఉంది. ఇందులో మనం ఇంకా మిగిలిన 2 మీల్స్ని మనం ఇందులో కవర్ చేయాలి. ఇదంత ఈజీ అయితే కాదు, ఎందుకంటే నేను ఇలా ఎప్పుడు ఛాలెంజ్గా తీసుకోలేదు, కానీ మామూలుగా తింటుంటాం కదా. 10,000 కొరియన్ వన్ అంటే మనకు ఒక్క మీల్ మాత్రమే వస్తుంది. ఇదేనమాట కాలేజ్. వెదర్ చాలా బాగుంది. కాలేజ్ అయితే చాలా ఎంటీగా ఉంటుందండి ఇంకో 2 months వరకు, ఎందుకంటే ఇప్పుడు వెకేషన్ స్టార్ట్ అయ్యాయి ఇక్కడ. కానీ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్కి వెకేషన్ అనేది ఉండదు, ఎందుకంటే వాళ్ళకి స్కాలర్షిప్ మంత్లీ ఇస్తూ ఉంటారు కదా. అందుకని వాళ్ళకి ఏమి వెకేషన్ ఏమి ఉండదు. సమ్మర్ అయినా కూడా వింటర్ అయినా వెకేషన్ ఏమి ఉండదు. కానీ ఒక మధ్యలో ఈ 2-3 months మధ్యలో ఈ వెకేషన్ టైంలో ఒక 4 to 5 days ప్రొఫెసర్ని అడిగి కానీ, లేదంటే ప్రొఫెసరే యూజువల్గా అందరికి ఇస్తుంటారు అన్ని ల్యాబుల్లో. ఒక 4 to 5 days ఉంటుంది, లెస్ దెన్ 1 weekలోనే ఉంటుంది. ఇప్పుడు టైము 12:40 అవుతుంది లంచ్కి. నేను మా యూనివర్సిటీలో ఉన్న డిపార్ట్మెంటల్ స్టోర్ని నా ఫస్ట్ ఆప్షన్గా తీసుకున్నాను, ఎందుకంటే ఇది మిగిలిన వాటితో పోల్చుకుంటే చుట్టుపక్కల ఉన్న డిపార్ట్మెంటల్ స్టోర్స్తో ఇదే చీప్ అనమాట. కాలేజీలో ఉంటుంది కదా, అందుకని కొంచెం కన్సెషన్ ఉంటుంది. ఇప్పుడు వెకేషన్ కాబట్టి ఇప్పుడు జనాలు కూడా ఉంటారు. యూజువల్గా అయితే కార్డు పెట్టి పేమెంట్ చేసుకుని చేయడమే, అక్కడ క్యాష్ ఏమి ఉండదు. బట్ ఇప్పుడు వెకేషన్ కాబట్టి కొంతమంది స్టూడెంట్స్ పార్ట్ టైమ్గా వర్క్ చేస్తూ ఉంటారు. లోపల ఎలా ఉంటుంది. సో ఈ ర్యాక్, ఈ షెల్ఫ్ మొత్తం ఇక్కడైతే మామూలుగా సీవిడ్ రోల్స్, ఈ వెజ్ రోల్స్ ఇలాంటివన్నీ పెట్టుంటారు అనమాట, బిబింబాప్ ఇవన్నీ మొత్తం ఖాళీ చేశారు. ఎందుకంటే ఈరోజు వీకెండ్ కదా, నిన్ననే లేపేశారనమాట. ఇవి ఉన్నాయి కానీ ఇవి కొంచెం ఎక్స్పెన్సివ్ అనమాట. ఇవి ఆల్మోస్ట్ మనం బయట తింటున్నట్లుగానే ఉంటాయి. 6,000, 7,000 అలా ఉంటుంది ఒక్కొక్క బౌల్. కొరియన్ ఫుడ్ ఇవంతా కూడా. సో ఇక్కడ కనబడుతుంది కదా,
ఇది నాకు ఫేవరెట్, ఈ నైస్ టు సీ యూలో వన్ ఆఫ్ ఫేవరెట్ అనమాట. కిమ్చీ రైస్. ఈ పిజ్జా సెక్షన్లో కూడా ఈ పిజ్జా ఉంది చూడండి, 2900 వోన్. సో ఒక 2900 వోను, ఒక 1900 వోను. ఇక్కడే ఓవెన్స్ ఉంటాయి, వీటిలలోనే మనం వేడి చేసుకుని బయటికి వెళ్ళి కూర్చొని తినచ్చు. సిట్టింగ్ ఏరియా ఉంటుంది అనమాట. ఇది కిమ్చీ రైస్ కనబడుతుందా? ఇందులో వీళ్ళు ఫ్రైడ్ రైస్ అంటే కిమ్చీని కలిపి, ఇదే ఫ్రైడ్ రైస్ టైప్ ఏం కాదు, దీని మీద అయితే ఫ్రైడ్ రైస్ అని రాసి ఉంటుంది. ఈ కిమ్చీని కలిపి, కిమ్చీతో రైస్ అనమాట, రైస్ని కిమ్చీని మిక్స్ చేసి ఇలా కోల్డ్ స్టోరేజ్ చేస్తారనమాట. చిన్నది, ఇదేమి పెద్దదేం కాదు, ప్రైజ్కి తగ్గట్టే ఉంటుంది. మరీ ఏదో 2900కి వచ్చింది కదా అని చెప్పి మరీ చిన్నది అనుకోబడలేదు, మరీ పెద్దది కూడా కాదు పిజ్జా అన్నంత మాత్రాన, చిన్నదనమాట. స్వీట్ పొటాటో, చీజు, ఇది స్వీట్ పొటాటోతో చేసిన పిజ్జా అనుకోవచ్చు. సక్సెస్ఫుల్గా లంచ్ అయితే కాలేజీలోనే ఫినిష్ చేసేసాను వితిన్ 4800. నేను కొంచెం పని ఉండి ల్యాబ్లో నేను టైం చూసుకోలేదు, టైం ఏమో 8:40 అయిపోయింది. ఇప్పుడు చూస్తే ఆకలి బాగా పెరిగిపోయింది. అది ఏదైనా 6 to 7 మధ్యలో అయిన ఉంటే నా దగ్గర ఉన్న 2400 అయితే సరిపోయేదేమో. ఇప్పుడు చూడాలి మరి. ఇప్పుడు కూడా అంతేను, నేను 7-11కి వెళ్తున్నాను. సో ఈ గొంతులోకి వెళ్తే మా యూనివర్సిటీ వస్తుంది అనమాట. మార్నింగ్ వెళ్ళిన చోటకు కాదు, ఇది వేరే 7-11 అనమాట. ఈ రామెన్ నూడిల్స్ అయితేనే మనకు కొంచెం బెస్ట్ ఆప్షన్ ఉంటాయి, ఎందుకంటే ఇవి 1000 నుంచి కూడా స్టార్ట్ అవుతాయి. డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. ఇది కనబడుతుంది కదా, ఇది మా మిస్సెస్కి అయితే ఫేవరెట్ అనమాట. కాకపోతే ఇది బ్లాక్ కాదు, నార్మల్ది, తను బాగా తింటుంది. 2400 ఉన్నాయి కాబట్టి నాకు తెలిసి చీపెస్ట్ వన్ 1100 కొరియన్ వన్. సో మన దగ్గర ఇంకా ఒక 1300 కొరియన్ వన్స్ ఉంటాయి. 1300 కొరియన్ వన్కి తీసుకుందాం అనుకుంటున్నాను. టోనా మాయో రైస్, సీవిడ్ రైస్ అంటారు. ఈ రామెన్ నూడిల్స్ ఉన్నాయి కదా, ఈ వేడి నీళ్ళు పెట్టిన తర్వాత ఒక 2-3 మినిట్స్ కానీ మనం పక్కన పెట్టేసాము అంటే ఇవి బాగా ఉడికిపోతాయి. ఈ ఉడికిన తర్వాత ఎత్తి దీంట్లో ఇచ్చుంటారు కొన్ని మసాలా పౌడర్ టైపు, దీన్ని ఎత్తి వేసేస్తే కలుపుకొని తినేయచ్చు. ఇదేమో టోనా మాయో, ఇది ఒక 30 seconds to 40 seconds కానీ ఓవెన్లో పెట్టినామంటే సరిపోతుంది. ఇది కొంచెం కావాల్సినంత వేడెక్కేస్తుంది. ఇంకా దీన్ని తీసుకొని తినేయడం. ఏడు కనబడుతుంది కదా, ఇది సీవిడ్నే కదా, దీని లోపల వచ్చే రైస్ పెట్టి, ఇప్పుడు చికెన్ అయితే లోపల చికెన్ స్టఫ్ ఉంటుంది. ఇది టోనా ఫిష్ కాబట్టి ఇది టోనా మాయో, అంటే మైనీసు టోనా ఫిష్ రెండు మిక్స్ చేసి ఉంటారు అనమాట. ఇది రైస్ మధ్యలో పెట్టి చుట్టూ ఈ సీవిడ్ వేసి చుట్టేసి ఉంటారు. ఇది కనబడుతుందా లోపల, ఇది అనమాట టోనా మాయో. టోనా ఫిష్ మైనీస్ మిక్స్ చేసి ఉంటారు. ఇది సీవిడ్, లోపల మన రైస్ ఉంటుంది. నేను ఎప్పుడు ఆలోచించలేదు కానీ ఈ వీడియోతో నాకు ఒక కన్ఫర్మేషన్ వచ్చింది. ఒక మాను 10,000 కొరియన్ వంతు మనం సర్వైవ్ అవ్వచ్చు, కానీ మనం కడుపు నిండా అయితే తినలేము. ఎందుకంటే నేను మార్నింగ్ మీల్లో కూడా నేను ఒకే ఒక శాండ్విచ్ తిన్నాను, ఆఫ్టర్నూన్ మాత్రం ఫుల్గా తిన్నాను, ఒక పిజ్జా తిన్నాను, ఒక కిమ్చీ ఫ్రైడ్ రైస్ తిన్నాను. ఈవినింగ్ కూడా ఓకే, నో ప్రాబ్లం. అదే మనకు 600 INR అదే మన ఇండియా దగ్గర ఉంటే మనం చాలా తినచ్చు కదా. ఒక 600 అంటే మనం 3 meals చాలా కంప్లీట్గా తినచ్చు. మధ్యలో స్నాక్స్ తినచ్చు. ఈవినింగ్ మనం ఏదైనా స్నాక్ ఐటమ్ లైక్ పానీపూరి ఆర్ బజ్జీ, బోండాలు ఇలాంటివి ఉంటాయి కదా, ఇవన్నీ కూడా కవర్ చేయొచ్చు. బట్ ఇక్కడ ఇవన్నీ మనకి ఇన్ని ఆప్షన్స్, ఇంత లగ్జరీ ఏమి ఉండదు. సో ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి 1 మానవంత్ అయితే మనం సర్వైవ్ అవ్వడం అయితే నో ప్రాబ్లం ఎట్ ఆల్. బట్ మనం కంఫర్టబుల్గా అయితే ఒక డేని మనం మీల్స్తో పాటు కంప్లీట్ చేయలేము అనమాట. సో ఈ వీడియో చూసాక మీకేమనిపించిందో కింద కమెంట్ చేయండి. సో మరిన్ని కొరియా వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.